అనంతపురం నగరంలోని స్థానిక 2వ డివిజన్లో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉందని పేర్కొన్నారు జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్. కాలనీల సమస్యలపై ఎమ్మెల్యే, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులతో కలిసి వెళ్లి జిల్లా కలెక్టర్ ఎం గౌతమికి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ తప్పకుండా ఆయా కాలనీలలో సందర్శించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇళ్ల లోపల కాలువలు వెళ్లే పరిస్థితి, అక్కడ ప్లాట్లు వేశారు. ప్లాట్ల నిండా మేము వెళ్ళి చూస్తే ప్లాట్ల నిండా కాలువలండి. మీరు చూస్తున్నారు, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, కాలువ నీళ్లు, మురుగు నీళ్లు, వాళ్ళు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పోతుందో అవన్నీ ఇళ్ల లోపలికి వచ్చే పరిస్థితి. మా దృష్టికి వచ్చింది ఏమంటే 2 మంది పిల్లలు కూడా అక్కడ ఎక్స్పైర్ అయిన పరిస్థితి ఈ శానిటరీ ప్రాబ్లమ్స్ వల్ల. మీరు చూస్తున్నారు, పరిస్థితి చాలా బాగలేదు. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఎలక్షన్ల ముందు మేము మీ సమస్య తీరుస్తాము, మేము అధికారంలోకి రాని వెంటనే మీ సమస్య తీరుస్తామని చెప్పి అన్నప్పుడు కబుర్లు చెప్పినారు తప్పితే అక్కడ ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. డిప్యూటీ మేయర్ దగ్గర మాట్లాడారు, మేయర్ దగ్గర మాట్లాడారు, అక్కడ కార్పొరేటర్తో మాట్లాడారు. కానీ వాళ్ళ సమస్య తీరపట్టడంతో జనసేన పార్టీని వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం, మేము కూడా వాళ్ళకి తోడు ఉంటాం. ఒక భరోసాగా మేము ఖచ్చితంగా మీ సమస్య గురించి మేము స్పందిస్తాం. ఎందుకంటే మేము ఈరోజు అధికారంలో లేము, కానీ మీ సమస్య ఎత్తు చూపుతాము అని చెప్పి ఈరోజు వచ్చి కలెక్టర్ గారిని ఈరోజు సంప్రదించడం జరిగింది. ఆమె రిక్వెస్ట్ కోరి మీరు ఒకసారి రండి, వచ్చి చూడండి అని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం ఏదైతే అధికారంలో రాబోతుందో ఖచ్చితంగా కాలనీ వాసులు అందరూ కూడా మాటిస్తున్నాము. ఖచ్చితంగా ఆ సమస్యని ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మేము దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈరోజు మేము అనంతపురం నగరంలో ఉన్నటువంటి 2వ డివిజన్ కాలనీ వాసులు దాదాపుగా మాకు 1 సంవత్సరం క్రితం మా దగ్గరికి అక్కడ ఏరియాలకు వచ్చి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏమంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా మురికి గుంతల్లో సంసారం చేస్తున్నారు. ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి, సంవత్సరం క్రితమే మేము పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత 8 నుంచి 9 సంవత్సరాల నుంచి రాణీనగర్, భాగ్యనగర్, ఇక్కడ పైన ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో దిగువకు 2వ డివిజన్ లో భాగ్యనగర్ కు పూర్తిగా తగ్గు ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్లి వాళ్ళ సొంత ప్లాట్లలో నీళ్లు చేరి అక్కడ చుట్టుపక్కల మురికి నీళ్లు చేరుతా ఉంది. ఆ మురికి నీరు చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి విషవాయువులుగా విష పదార్థం మారి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతూ దాదాపుగా ఇప్పుడు 2 నుంచి 3 పిల్లలు కూడా చనిపోవడం జరిగింది ఈ వాటర్ గురించి. అదే విధంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇంతకు ముందు పాలకులు ఎవరైతే ఉన్నారో గతంలో చెప్పారు, ఎమ్మెల్యేలు అయితేనేమి, డిప్యూటీ మేయర్లు అయితేనేమి, మేయర్లు అయితేనేమి, కార్పొరేటర్ ప్రతి ఒక్కరూ చెప్పారు మీకు ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం చేస్తాము అని. కానీ ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం అయితే చేయలేదు. మీ కాలం కాబోతుంది, ఇంకా ఎందుకు చేయలేదు? గత ఎలక్షన్స్ ముందు ప్రస్తుతం ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఖచ్చితంగా 2వ డివిజన్ లో ఉన్నటువంటి ఈ మురికినీటి సమస్యని నేను సాల్వ్ చేస్తాను, పరిష్కరిస్తామని చెప్పాడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు.